ఓం నమో వెంకటేశాయ. కుంభలగ్నం, కుంభరాశి. ఈ యొక్క కుంభలగ్నానికి లగ్న వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ యొక్క కుంభరాశిలోనే ఉండడం వల్ల గోచార రీత్యా శశ మహాపురుష యోగం అనే ఒక యోగం ఏర్పడింది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. దానివల్ల స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందడం, బాగా అధికంగా ఉండడం, అలాగే దేహ దారుఢ్యత, దేహ దృఢత్వం కలిగి ఉండడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 3వ స్థానాన్ని చూడడం వల్ల సోదరి వర్గీయుల సహాయ సహకారాలు మరియు బంధువర్గీయుల సహాయ సహకారాలు కూడా బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే మాటది బాగా మెరుగుపడుతుంది. అలాగే సభలలో బాగా ప్రసంగించగలుగుతారు. అలాగే ఎవరన్నా మాటలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా కొద్దిగా మాటలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క శని వివాహ స్థానాన్ని కూడా చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా వరుడైతే అనుకూలమైన వధువు అయితే అనుకూలమైనటువంటి వరుడు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే 100కి 100% మంచి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే వృత్తి స్థానాన్ని కూడా శని చూడడం వల్ల వృత్తిపరంగా కూడా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు బాగా గడించగలుగుతారు. వృత్తిపరంగా కూడా ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు సాధించగలుగుతారు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా విదేశాలకి వెళ్ళగలుగుతారు. వీసా, పాస్పోర్ట్ కూడా తొందరగా మంజూరు అయ్యే అవకాశము పుష్కలంగా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే ఈ ఫలితాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే జన్మజాతకంలో శని కూడా 1, 5, 9 మరియు 4, 7, 10 స్థానాల్లో ఉన్నట్లయితే కనుక ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే ఈ లగ్నానికి ద్వితీయ మరియు లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మాటపరంగా స్వల్పమైన ఇబ్బందులు, చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే 7వ స్థానాన్ని చూడడం వల్ల స్వల్పంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. అలాగే డబ్బు ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని పరాలుగా కూడా ఈ బెనిఫిట్లు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే వృషభ రాశిలోకి అనగా 4వ ఇంట్లోకి గురువు ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి వస్తుండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు సుఖ సంతోషాలు దెబ్బతినడం, అలాగే స్వల్పంగా తల్లికి ఆరోగ్యం బాగోకపోవడం, వాహన గండాలకి ప్రమాదాలకు గురవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. వృత్తిపరంగా స్ట్రెస్ లెవెల్స్ కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే 8వ స్థానాన్ని కూడా చూడడం వల్ల న్యాయ సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే వ్యయ స్థానాన్ని చూడడం వల్ల వీసా, పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పమైన జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి అంగారకుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కుజదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం విషయాల్లో మరియు ల్యాండ్స్ విషయాల్లో కూడా చిన్న చిన్న లిటిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్పుడప్పుడు కబ్జాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు, లేకుంటే సమస్యలు వస్తాయి. అలాగే మంగళవారం కూడా కొత్త పనులు స్టార్ట్ చేయడం మంచిది కాదు. అలాగే చిత్త, ధనిష్ట, మృగశిర నక్షత్రాల రోజు అలాగే సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు వస్త్రాలు సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది, లేకుంటే ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి శుక్ర భగవానుడు ఎక్కడుంటే అక్కడ నుంచి పరిపూర్ణమైనటువంటి యోగాన్ని, శుభ ఫలితాలని ఇస్తాడు. కాబట్టి
ఈ యొక్క శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే భూముల స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడము, కొనాలనుకుని తక్కువ రేటుకు భూములు లభించడం, అమ్మాలనుకుని మీరు అనుకున్న రేటుకి దగ్గరగా ఆ స్థలాలు అమ్ముడుపోవడం లాంటి శుభ పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోగలరు. అలాగే సుఖ సంతోష అభివృద్ధి మరియు కళాకారులు మరియు నాట్యకారులు, అలాగే సంగీత విద్వాంసులు మరియు సంగీతానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లు అమ్మకాలు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ వృత్తులలో రాణింపు, గుర్తింపు బాగా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే తొందరగా ఉన్నతిని సాధించగలుగుతారు, ప్రగతిని కూడా సాధించగలుగుతారు. అలాగే పంచమ అష్టమాధిపతి అయిన బుధ భగవానుడు కూడా ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైన శుభ ఫలితాలని, దైవీకమైన బలం, శక్తిని మరియు సృజనాత్మకమైనటువంటి ఆలోచనని ఇట్లాంటి వాటిని కలగజేసే అవకాశం ఉంది. దైవ బలం పెరుగుతుంది. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలతో ఆడుకోవాలన్న ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే కనుక ఈ యొక్క శుభ పరిణామాల్ని, శుభ ఫలితాలని పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు, అనుభవించగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోగలరు. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక ధనలాభాలు, కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగా షష్టాధిపతి చంద్రుడు కొద్దిగా మానసిక ఒత్తిడి, స్ట్రెస్ లెవెల్స్ ని అధికంగా చేయడం, శత్రు రుణ రోగాది బాధలు మరియు చిన్న చిన్న అప్పుడప్పుడు ఫుడ్ కి సరైన సమయంలో ఫుడ్ తీసుకోలేకపోవడం ఇట్లాంటి సమస్యల్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే సప్తమాధిపతి అయిన సూర్య భగవానుడు కూడా వ్యతిరేకమైన ఫలితాలని ఈ యొక్క కుంభలగ్నం వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పరిపూర్ణమైన పాపి కాబట్టి సూర్యుడు కొద్దిగా అప్పుడప్పుడు సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ యొక్క వివాహ స్థానాధిపతి అవడం వల్ల భార్యాభర్తల మధ్య వివాదాలు కొద్దిగా తగువులాడుకోవడం ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు సాధించుకోగలుగుతారో, అన్ని పనులకు కూడా యోగించి లాభించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే మనకు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు ఆ సమయంలో ప్రయత్నించకపోవడం మంచిది. ఎందుకంటే అది సూర్యుడు గవర్నమెంట్ కి కారకత్వం వహించడం మరియు ఈ లగ్నానికి పాపి అవడం వల్ల ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. మరియు ఈ లగ్నానికి సూర్యుడు పాపి కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు నిష్ణాతులైన జ్యోతిష్యుల్ని సంప్రదించి దానికి సంబంధించి ఎంతవరకు విజయం అవుతుందో, ఎంతవరకు యోగాలు ఉన్నాయో పరిశీలింపజేసుకుని తర్వాత ప్రయత్నించినట్లయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఏమైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే కనుక అవి కూడా చేసుకుంటే ఇవన్నీ కూడా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే ఈ లగ్నానికి 2వ ఇంట్లో రాహువు, అలాగే 8వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక రాహు మహాదశ అయిపోయి ఈ యొక్క కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలి ఉన్నట్లయితే కనుక కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి మరియు ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక ధనయోగం మరియు వ్యవహార విజయం, సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, పలుకుబడి, కీర్తి మర్యాదలు ఇట్లాంటివి పెరగడం లాంటి శుభ పరిణామాలు బాగా ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ధనాభివృద్ధి కూడా బాగా జరిగే అవకాశం ఉంది. ఆకస్మికమైన వ్యవహారికపరమైనటువంటి విజయాలు కూడా పరిపూర్ణంగా సాధించే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. ముందుగా కనుక ఒకవేళ రాహుమహర్ష ముందైపోయి కేతుమహర్ష తర్వాత వస్తున్నట్లయితే కనుక మీకు సమస్య, ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్క విషయంలో కొద్దిగా కొన్ని పనుల్లో విషయాల్లో వేరే వాళ్ళ ద్వారా మంచి చేసినా వారి వల్ల మీరు అవమానాలు పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది. మీరు ఈ వ్యక్తిగత జాతకంలో ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక మీరు నీలం రత్నము మధ్యవేలికి ధరించడం మంచిది. అలాగే మీరు విశేషంగా నవగ్రహాల శనికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు, అలాగే గణపతికి సంబంధించిన స్తోత్రాలు ఇట్లాంటివి చదువుకోవడం మంచిది. ఇట్లాంటివి చదువుకోవడం వల్ల యోగాభివృద్ధి అయ్యి దోష ప్రభావాలు తగ్గి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు. అలాగే శనగలు గురువారం కూడా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపిస్తూ ఉంటే ఈ దోష ప్రభావాల నుంచి బయటపడే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ పరిహారాలు ఆచరించుకుని మీరు ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. శుభం.